సిరీస్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అవునండి, అందరికీ నమస్కారం అండి. మా సిరీస్ మీకు ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమైందండి. మేము ఈ మధ్య సరిగ్గా వీడియోలు పెట్టకపోయినా మా మీద కోప్పడకుండా మమ్మల్ని క్షమిస్తూ మా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా పెద్ద థ్యాంక్స్ అండి. మొన్న మీకు అందరికీ మాకు ఒక సంఘటన జరిగిందని చెప్పాం కదా ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ భర్త చనిపోయాడు, వీడియో చేయలేకపోయామని. ఇంకా ఒక సంఘటన, ఇది మంచి కార్యం అండి. పెళ్ళి, అక్క కూతురు పెళ్ళి ఫిక్స్ అయిందన్నమాట. అక్కడ ఇక్కడ తిరగడం అవుతుంది. అసలు నేను ఒక్కదాన్నే చూసుకోవడము అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకే వీడియో లేట్ అవుతూ వస్తుంది. ఇంకా త్వరగా చేద్దామన్నా బస్సు ప్రయాణం అక్కడిక్కడ తిరుగుడు అవుతుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. వీడియో చేయలేకపోతున్నాను దోస్తులు. ఏమంటే ఏమనుకోకండి దోస్తులు. మీకైతే సిరీస్ ఇస్తూ ఉంటాము వీలైనప్పుడైతే. మీరైతే మా కష్టాన్ని అర్థం చేసుకొని సిరీస్కి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. మరి ఈ సిరీస్ లో ఎమోషనల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దోస్తులు. మీకైతే బాగా నచ్చుతుంది. మాకు మస్తు సంతోషం అనిపిస్తుంది తెలుసా. మీరు ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కంటిన్యూగా పెట్టండి, నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ మమ్మల్ని క్షమిస్తూ వస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇక చెప్పారు కదా, మస్తు పనులు ఉన్నాయి. ఇప్పుడైతే పెళ్లి కూడా దగ్గరలో ఉంది కాబట్టి అటు ఇటు తిరగడం అవుతుంది దోస్తులు. సామాన్లు అంటే పెళ్లి పనులు అంటే చాలా ఉంటాయి కదా, అందుకని చూసుకోవడం అవుతుంది. వీడియో అయితే చేయలేకపోయాం దోస్తులు, ఏమనుకోకండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. గూడు లేని గువ్వ సిరీస్ అయితే 4వ ఎపిసోడ్కి వచ్చేసాం దోస్తులు. మీరు అనుకున్నట్టే వీడియో అయితే ఖచ్చితంగా పెట్టండి అనేసి అడుగుతున్నారని ఎంత కష్టమైనా వీలు చేసుకొని ఈ ఎపిసోడ్ అయితే చేసాం దోస్తులు. వీడియో చూడగానే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మీ ముందుకు రావాలి అంటే ఇదైతే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఎన్ని లైక్లు ఇస్తారో, ఎన్ని కామెంట్ చేస్తారో చూస్తాం దోస్తులు. అయితే వీడియో చూసే ముందు ఇంకొక విషయం అండి, ఇది కొంచెం లెంత్ తక్కువ ఉంది. నెక్స్ట్ టైం లెంత్ అయితే పెంచుకుందాం దోస్తులు. వీడియోలు అయితే మస్తు ట్విస్ట్ ఉండబోతున్నాయండి. ఎందుకంటే చిన్ని జీవితం ఎలా కాబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లు చూస్తూ ఉంటేనే ఇది రియల్ జీవితం కాబట్టి మీరు చూస్తూ మిస్ కాకుండా కంటిన్యూగా చూడండి. చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి తప్పకుండా. మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా మొగడేంటి అలా తక్కువ వైపే చూస్తున్నాడు? ఓయ్యా, ఏం చూస్తున్నావు? ఇట్రా ఒకసారి. మమత, ఏం చేస్తున్నావు ఇక్కడ? లతక్క, నువ్వా? నువ్వు కూడా పొలంలో గడ్డి వీకేయడానికి వచ్చావా? అవును మమత. నాటేసుడు మొత్తం అయిపోయినాదక్క? అయిపోయింది మమత. మీ ఆయన నువ్వు ఇద్దరు వచ్చారా? అవును, తిని ఊరికే అరగక ఇంటికాడ పడుకొని బొరుతా ఉంటాడు కదా, అందుకే ఈ పొలం కాడ నన్ను ఏదైనా పని చేస్తాడని తీసుకొచ్చానక్క. అలా అత్త ముందు నా ఇజ్జత్ అంతా తీసేస్తావేంటి నువ్వు? నీకో నాడు ఇజ్జత్ అనేది కూడా ఉన్నదా? ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. కొంచెం మందు చుక్క పడ్డదంటే చూడు, నీకు చుక్కలే కనబడి రాత్రి ఎక్కడ పడతావో ఎడబోరుతావో అర్థం కాదు. ఇప్పుడేమో మాట్లాడుతున్నావు బానే, నోరు మూసుకొనుండు. చిని, నువ్వా? లోపలికి రావద్దు అన్నారు కదా, మరి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే తిడతారు బంటి. నన్ను నువ్వు చూడకుండా ఉండమంటే ఎట్లా ఉంటా? రోజు ఆడుకునేదానివి, ఒక్కసారిగా ఈ చీకటి గదిలో పెడితే నాకు దిగులేస్తుంది. ఇదిగో నీకు ఇష్టమని స్వీట్లు పండ్లు తెచ్చాను, తింటావా చిన్ని? తింటాను బంటి. నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని తెలుసు కదా. నా కోసం నువ్వు ఎప్పుడు నాకు నచ్చినవే తీసుకొస్తావు. కానీ నువ్వు ఇట్లా దొంగలా రావడం నాకు భయంగా ఉంది బంటి. నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. నువ్వేం భయపడకు చిన్ని, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరేం చేయలేరు. నువ్వు ఇవన్నీ తిని సంతోషంగా ఉండు, సరేనా? 11 రోజులంటే చాలా ఎక్కువ చిన్ని. నేను ఎలా ఉండాలో ఏంటో. ఏమున్నాయి బాక్స్ లో? నేను వెళ్ళాక ఓపెన్ చేసి చూడు, సరేనా? చిన్ని, ఏంటే ఆ సప్పుడు? అమ్మో, గయ్యాలి భారతి వచ్చేస్తుందే, నేను వెళ్తున్నాను, బాయ్. సరే సరే, వెళ్ళిపో త్వరగా. ఎవడేవాడు? ఇందాకటి నుంచి ఏదేదో మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు ఒక్కదానవే వాగుతున్నావా లేదంటే ఎవడైనా వచ్చాడా? ఎవరు లేరు పిన్ని. నిజంగా నేను
ఒక్కదానివి మాట్లాడుకుంటున్నావా? ఇంత గట్టిగా నవ్వుతావా? పెద్ద మనిషి అయినప్పటి నుంచి మురిసిపోతున్నావే. అప్పుడే మగవాళ్ళను కూడా గదిలోకి రప్పిస్తున్నావా ఏందే? అసలే అనాథవి. నిన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు నా నెత్తిన నిప్పులు పోస్తున్నావే నువ్వు. బాక్స్ లో ఏంటి మరి? ఒక్కదానివి నవ్వుతున్నానని నంగనాసి మాటలు చెప్తున్నావు గాని దొంగముండా ఆ బాక్స్ ఏంటి? కొత్తగా కనిపిస్తుంది ఏంది? ఏంది ఆ బాక్సు? ఇటు ఇవ్వమన్నానా? వద్దు పిన్ని, అది నా బొమ్మలన్నీ వేసుకున్నాను. అటక మీద ఉంటే తీసి ఇందాకే నా బొమ్మలన్నీ వేసుకొని ఆడుకుంటున్నాను పిన్ని. సరేలే, ఏంటో నేను కూడా చూస్తా. ఆ బొమ్మలేంటో చూడాలి కదా. మమ్మీ మమ్మీ ఒక్కసారి నా కోసం చిన్ని వాళ్ళ ఇంటికి రావా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఏమైంద్ర బంటి, అంతలా కంగారు పడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ, చిన్ని పెద్ద మనిషి అయింది కదా, పాపం చీకటి గదిలో ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది మమ్మీ. అందుకే నేను కొన్ని నా దగ్గర ఉన్న స్వీట్స్ పండ్లు కిటికీలో నుంచి ఇచ్చాను. కానీ భారతి ఆంటీ చూసింది మమ్మీ. ఇప్పుడు లోపల చిన్నిని గట్టిగా కొడుతుందేమో, అరుస్తుంది మమ్మీ మీదికి. అందుకే భయం వేస్తుంది. నువ్వు వెళ్ళి చెప్పు మమ్మీ. ఒరే, నీకేమన్నా పిచ్చా? భారతి ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఆ పిల్లని కాస్తైనా ప్రశాంతంగా ఉండనివ్వదు. అలాంటిది నువ్వు వెళ్ళి ఇవన్నీ ఇస్తే ఊరుకుంటుందా? నా తప్పే మమ్మీ, కానీ ఇప్పుడు భారతి ఆంటీ చిన్నిని చాలా కొడుతుంది మమ్మీ. నువ్వు ఒకసారి వెళ్ళి ఆ బొమ్మల స్వీట్లను నేనే ఇచ్చానని చెప్పవా మమ్మీ? నువ్వు చెప్తే ఆంటీ నమ్ముతుంది, చిన్నిని కొట్టదు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, చిన్నిని కాపాడు మమ్మీ. సరేరా, నువ్వేడవకు. ఆ భారతి ఆ పిల్లను ఏదైనా చేసేలా ఉంది. నేను వెళ్ళి మాట్లాడతా. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి రాకు. ఎవడెవడు? ఇవన్నీ ఎవడిచ్చిండు? చెప్పవే. ఏంటిది? 11 రోజులు పద్ధతిగా ఒక చోట కూర్చోబెడితే అప్పుడే దొంగచాటు వ్యవహారాలు మొదలెట్టావా? ఎవడే ఆ స్వీట్లు బొమ్మలు ఇచ్చింది? తల్లి లేని దానివని బుద్ధిగా ఉంటావనుకుంటే దొంగ పనులు చేస్తున్నావా దొంగముండా? ఆగు భారతి, చేయి దించు. ఎంత పొగరుంటే ఆ పసిపిల్ల మీదికి అంతలా చేయి లేపుతావు? అసలు నీకు మెంటలా? పిచ్చెక్కిందా ఏంటి? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అయినా నా ఇంట్లో గొడవ ఏదన్నా చిర్రుమని రాగానే ఊరుకొస్తారమ్మ పక్కింటోళ్ళు. నువ్వు దినేశాన్ని చూసినావా? అసలు కొట్టుకోనా తిట్టుకోనా నా ఇంట్లో పిల్లను నేనేమైనా చేసుకుంటా గానీ నువ్వు చిటుక్కుని ఉరుకొచ్చినావు. ఇవన్నీ నీకెందుకు? చూసావా దీని వేషాలు? మూలన కూర్చున్న దొంగచాటున ఎవడో వచ్చి స్వీట్లు ఇస్తున్నాడు, తింటున్నది. నేను అన్ని చూస్తున్నాను భారతి. నువ్వు మనిషివేనా అసలు? ఒక ఆడపిల్ల పుష్పవతి అయ్యి 11 రోజులు పడక మీద కూర్చొని ఉంటే కనీసం జాలి దయ లేకుండా ఆ పిల్లను కొట్టడానికి చెయ్యెత్తుతావా? తల్లి లేని పిల్లని కాస్త ప్రేమగా చూసుకోవడం చేత కాదు కానీ దానికి కాస్త సంతోషం దక్కితే ఓర్వలేక చచ్చిపోతున్నావా? నాకేం పిచ్చి లేదు లత, నేను దాని మంచి కోరే చెప్తున్నాను. సౌతి తల్లి నన్నంత మాత్రాన దాని బాగోగులు చూడనా ఏంటి? అందరూ నా మీద పడేడుస్తారు. అది కూర్చొని 4 రోజులు అయితలేదు, అప్పుడే కిటికీలో నుంచి గిఫ్ట్లు తీసుకోవడం, బొమ్మలు స్వీట్లు తీసుకోవడము పద్ధతేనా చెప్పు నువ్వు? నిజంగానే నీకు పిచ్చుంది. ఎందుకంటే ఆ స్వీట్లు బొమ్మలు ఇచ్చింది నేనే. ఎందుకంతగా ఆరుస్తున్నావు? ఆ పిల్ల మీద ఆరిపోసుకుంటున్నావు. అవునా లతక్క, నువ్వే ఇచ్చావా? ఆ సంగతి నాకు చెప్పాలి కదా. ఇది నల్లి ముచ్చుది, ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ కూర్చుంది. అవును, నేనే ఇచ్చాను. నా కొడుకు బంటిగాడు రోజు ఆడుకునే తన స్నేహితురాలు కనిపించలేదని ఏడుస్తుంటే నేను పంపించాను. 4 రోజులుగా గదిలోనే ముగిసిపోతున్నా ఆ పిల్ల ముఖంలో కాస్తైనా నవ్వు చూడాలని నేను ఆ స్వీట్లు తెచ్చి ఇచ్చాను. ఇప్పుడు చెప్పు భారతి, ఇప్పుడు నా మీద నీకు చెయ్యి లేపుతావా? నన్ను కూడా 4 మాటలు అంటావా? ఇంకోసారి ఈ తల్లి లేని పిల్ల మీద చెయ్యి పడిందో నాకంటే దుర్మార్గురాలు ఇంకొకరుండరు, జాగ్రత్త. అట్లెందుకంటావు లత? నేనేదో ఆచారం పద్ధతి అని కంగారు పడ్డాను కానీ నా బిడ్డను నేను ప్రేమగా చూసుకోనా ఏంటి? నువ్వు తప్పుగా అనుకోకు లత. రా కూర్చో, నేను నీకోసం వేడి వేడి టీ తీసుకొస్తాను. అప్పటి వరకు మన చిన్నితో మాట్లాడుతూ ఉండు. చిన్ని, నువ్వు అస్సలు బాధపడకురా. ఆ బొమ్మలు ఇచ్చింది నేనే, అన్నీ నేనే చూసుకుంటానుగా. నువ్వేం టెన్షన్ పడకు. చిన్ని, నీకేది తినాలనిపించినా నీకేది కావాలన్నా నేను వండి తీసుకొస్తాను. ఇదిగో ఈ కిటికీలో నుంచి ఇస్తాను. ఆ భారతి మెంటల్ది చూసిందంటే మళ్ళీ ఇలా ఇస్తుందేంటి అని అనుకుంటుంది. కాబట్టి ఈ కిటికీ దగ్గరికి వచ్చి తీసుకో తల్లి. నువ్వేం టెన్షన్ పడకురా, నేనున్నాను కదా.
ఇదిగో చూడు, ఈ బొమ్మలు చూడు, మన బంటి గారు తీసుకొచ్చాడు. ఎలా ఉన్నాయి బొమ్మలు? బాగున్నాయా చిన్ని? బాగున్నాయి ఆంటీ, చాలా బాగున్నాయి. కూర్చోండి లతక్క, ఎందుకలా నిలబడే ఉన్నారు? మీరు మా అతిథి కదా, రండి కూర్చోండి. సరేలే భారతి, నాకెందుకులే ఈ అతిథి మర్యాదలు, అంతా మన వాళ్ళమేగా. కప్పు కాపీ ఇచ్చావు, చాలా సంతోషం. సరే మరి నేను వెళ్ళొస్తా. చిన్ని జాగ్రత్త అమ్మా, వెళ్ళొస్తా. సరే ఆంటీ, వెళ్ళిరండి. ఏమే పక్కింటి లతక్క అంత తెగ నీకు ధైర్యం ఇచ్చేస్తుంది. దాని కొడుకుకు నీకు ఏమన్నా సంబంధం ఉందా? బాగా సపోర్ట్ చేస్తున్నట్టుందిగా. అది రాగానే తెగ ఏడ్చేస్తున్నావు. నేనేదో నిన్ను కొట్టి చంపి అన్నం పెట్టకుండా నిన్ను చిత్రహింసలు పెడుతున్నట్టు చెప్తున్నావు. ఇప్పుడు కాదే నీ సంగతి. ఆ పరద బట్ట మీదకి లేచిన తర్వాత చెప్తా నీ సంగతి. ఇప్పుడేమనా భారతి, ఓ భారతి. వస్తున్నానయ్యా, ఒక్క నిమిషం. ఏం చేసినవే లోపల? మన చిన్ని ఏం చేస్తుంది? తిన్నదా, పడుకున్నదా? ఎలా ఉంది నా చిట్టి తల్లి? ఇప్పుడే దానికి గోరుముద్దలు తినిపించి పడుకోబెట్టి వస్తున్నానయ్యా. అయినా చిన్ని మీద నాకు ప్రేమ ఉండదా ఏంటి? ఏందయ్యా నువ్వు అట్లా మాట్లాడతావు? ఎందుకలా అంటున్నావు? నేనేదో దానికి బాధ పెడుతున్నట్టు, సరిగ్గా చూసుకోనట్టు ప్రతిదానికి వెటకారమై ఉంటావేంటయ్యా నువ్వు? సరేలేవి భారతి, నువ్వు చిన్నిని మంచిగానే చూసుకుంటున్నావని నాకు తెలుసు. అయినో ఇంట్లో వాళ్ళు పిల్లల్ని మంచిగా చూసుకుంటేనే కదా మగాడు బయట పనులు ధైర్యంగా చేసుకోగలడు. నేను బయట అంత ధైర్యంగా పని చేసుకుంటున్నానంటే దానికి కారణం నువ్వే. ఇంట్లో పిల్లల్ని అంత చక్కగా బాగా చూసుకుంటున్నావనేనే భారతి. భారతి, ఇట్లా వచ్చి కూర్చోవే, నీతో ఒక ముఖ్యమైన విషయము మాట్లాడాలి. ఇప్పుడు మన చిన్నికి 11 రోజుల పండగ చేయాలి కదా. అదే ఆ ఊర్లో వాళ్ళందరికీ పిలిచి పెద్దగా ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ కదా. ఇప్పుడు ఏం చేయాలన్నా మనం ఇద్దరం మాట్లాడుకునే కదా చెయ్యాలి. ఏమంటావు? వద్దయ్యా వద్దు, అంతంతా ఖర్చు పెట్టి పెద్దగా పండగ చేయడం ఎందుకయ్యా? ఇప్పుడు ఇంట్లోనే నలుగురిని పిలిచి కాస్త భోజనాలు పెట్టి చిన్నికి ఒక్క కొత్త డ్రెస్ బట్టలు తీసుకొచ్చి మామూలుగా కానిద్దాము. నువ్వేమో పెద్ద పెద్దగా పోకడలు పోయి డబ్బులన్నీ తెగ ఖర్చు చేద్దామని చూస్తున్నావు. అప్పుల పాలైతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఏమంటావయ్యా? నేను చెప్పింది మంచిగా ఉందంటావా? నీకు చెప్పిన మాట వినయ్యా. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా, అప్పుల పాలు కాకుండా నేను మంచి ప్లాన్ చెప్తున్నాను. నువ్వు అది అమలు చెయ్యు. లేదే భారతి, నాకు డబ్బులు ముఖ్యం కాదు. నా చిట్టి తల్లి సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇక డబ్బులు ఈ రోజు పోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. చిట్టి తల్లికి మళ్ళా ఈ కార్యక్రమాలు మళ్ళా చేసుడు ఉండవు కదనే. అందుకే ఊళ్ళో వాళ్ళని అందరినీ పిలిచి పెద్దగా పండగ చేద్దామని అనుకుంటున్నా. ఈయన చూస్తుంటే ఏదోలా ఖర్చు చేయాలని చూస్తున్నట్టున్నాడు. ఈయనకు రూపాయి ఖర్చు కాకుండా చూడాలి. డబ్బులన్నీ ఆ దొంగ ముండ కోసము అన్నీ తగలెట్టేటట్టున్నాడు. అనాథ ముఖంది. తల్లి లేని దానికి ఇంత పెద్ద ఖర్చులు పెట్టి పండగలు చేయడము అవసరమా? ఏదో ఒకటి చెయ్యాలి. సరే, రేపు నీతో అన్ని విషయాలు మాట్లాడతా గాని అన్నం తీసుకురాపో, ఆకలేస్తుంది. తిరిగి తిరిగి అలసిపోయాను. చిన్ని తల్లి తిన్నదంటున్నావు కదా, నాకు కూడా కొంచెం పెట్టుకురాపో, సరేనా? సరేనయ్యా, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మో, ఈయన మనసులో పెద్ద ప్లానే ఉంది. పండగ ఎక్కువగా ఖర్చు పెట్టి చేద్దామని అనుకుంటున్నాడు. ఎలాగైనా ఈయనతో పైసలు ఖర్చు పెట్టకుండా చూసుకోవాలి. ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. ఏమైందిరా శివయ్య, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏదైనా సమస్యనా? ఏం లేదు పెద్దయ్యా, పెద్ద ఆలోచన ఏం లేదు. మా చిన్ని పెద్ద మనిషి అయ్యింది కదా, దానికి పండగ ఫంక్షన్ చెయ్యాలి. కాస్త డబ్బు అవసరమైంది. ఎవరిని అడగాలా అని ఆలోచిస్తున్నానయ్యా. అంతేనా? దానికి తెగ ఆలోచించడం దేనికిరా? తల్లి లేని పిల్ల కదా, పాపం పండగ చెయ్యాలని అనుకుంటున్నావు. నేనిస్తాలే, ఎంత కావాలో చెప్పు. అదేం లేదయ్యా, ఊరికే వద్దు. నేను మళ్ళీ కొన్ని రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. ఒక 50,000 అప్పు ఇప్పించండి అయ్యా. దాందేముందిరా శివయ్య, తీసుకో. వడ్డీ గిడ్డీ ఏమొద్దులే. ఆ 50,000 నేనిస్తాను. రేపు పొద్దున మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. చాలా సంతోషం పెద్దయ్యా. సరే గాని శివయ్య,
చిన్ని కోసం ఘనంగా ఫంక్షన్ చేస్తావు, సంతోషం. దానికి కన్న తల్లి లేదు కదా, మరి ఆ భారతి దాన్ని బాగానే చూసుకుంటుందా, ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఆ భారతి చాలా బాగా చూసుకుంటుంది పెద్దయ్య, దానికి ఏ లోటు రానివ్వడం లేదు. చాలా సంతోషంగా ఉందిరా, ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు. సరే మరి నేను వస్తాను. సరేనయ్యా, రేపు పొద్దున్నే డబ్బుల కోసం మీ ఇంటికి వస్తాను. భారతి, ఇందాక మన ఊరి పెద్దయ్య కలిశాడే, మన చిన్ని పండగ గురించి చెప్తే రూపాయి వడ్డీ లేకుండా రేపు పొద్దున్నే 50,000 రూపాయలు చేతిలో పెడతానన్నారు. డబ్బు సర్దుబాటు అయ్యాకే ఇక నా చిట్టి తల్లి ఘనంగా ఫంక్షన్ చెయ్యొచ్చు అని అనుకున్నాను. 50,000? ఈయనకు అస్సలు బుద్ధి ఉందా లేదా? ఈ పిల్ల కోసం ఫంక్షన్ అంతా 50,000 పెట్టి తగలేయడము అవసరమా? ఆ డబ్బు ఏదో నా చేతిలో పెడితే దాచుకొని ఉంటాను కదా, ఎలాగైనా ఈ డబ్బు ఖర్చు చేయకుండా ఆపాలి. ఏంటయ్య నువ్వు, నా మాట అస్సలు వినవు కదా. పెద్దయ్య వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు, సరే. మరి ఆ 50,000 రూపాయలు అప్పు చేసి రేపు తిరిగి కట్టాలి కదా. నువ్వు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే వచ్చే ఆ 4 పైసలు కూడా ఇలా ఊరికే ఖర్చు చేస్తే వాళ్లకు అప్పులు కట్టలేక సరిపోతావు. రేపు మన సంసారం ఎలా గడుస్తుంది? అయినా ఉన్న ఒక్కగానొక్క కూతురు అంటున్నావు, రేపు దానికి పెళ్లి చేయాలి కదా, చదివించాలి కదా. ఇప్పుడే అలా 50,000 తగలేస్తే ఎలాగయ్యా? నువ్వేం కంగారు పడకు భారతి, నేను కాస్త కష్టపడి రాత్రింబగళ్ళు తేడా లేకుండా పనిచేసి అప్పు తీరుస్తాను. కానీ నా కూతురు జీవితంలో ఒక్కసారి వచ్చే పండగ ఇది. ఊరంతా అందరి మనసులో ఉండేలా పండగ చెయ్యాలి. నువ్వు ఇంత కష్టపడినా అప్పు అప్పే కదయ్యా. అయినా నేను చెప్పేది మన మంచికే కదయ్యా. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. రేపు అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి నిలబడితే నేనైతే ఏ తలదించుకోవాలో ఏమో. తింటున్నారా శివయ్య? అయిపోయిందమ్మా తినడము, రండి. భారతి, ఇందాక చిన్ని సరిగ్గా తినలేదు కదా, అందుకే దానికి నచ్చుతుందని ఇంట్లో కాస్త పాయసం చేసి తీసుకొచ్చాను. ఇదిగో చిన్నికి ఇవ్వు. అయ్యో లతక్క, నీకెందుకంత శ్రమ? రారా లోపలికి రా అక్క. లేదులే భారతి, టైం అయింది కదా, ఇంట్లో పనులున్నాయి. చిన్నికి ఇది తినిపించి వెళ్దామని వచ్చాను. శివయ్య, చిన్ని పండగ ఘనంగా చెయ్యండి, మన పిల్ల కదా. అలాగేనమ్మా, డబ్బులు కూడా సర్దుబాటు అయ్యాయి లత, అందుకే ఇక చిన్ని ఫంక్షన్ ఘనంగానే చేద్దాం. తీసుకో భారతి. ఏంటి భారతి ఇదంతా? ఇందాక నువ్వేమో చిన్నికి నేనే గోరుముద్దలు తినిపించాను, పడుకోబెట్టి వచ్చానని నాతో రాగాలు తీసావు. ఇప్పుడేమో పక్కింటి లత వచ్చి చిన్ని అసలేం తినలేదు, అందుకే పాయసం తెచ్చానని అంటుంది. ఏంటి కదా, అసలేం జరుగుతుంది ఇక్కడ? అయ్యో లేదయ్యా, మీరేంటయ్యా అంత కోపడుతున్నారు? అది వచ్చి లతక్క చూడలేదు కదా, ఆమె ఎప్పుడు ఆ కిటికీలో నుంచి అప్పుడప్పుడు చిన్నితో మాట్లాడుతూ ఉంటుంది. నేను లోపల చిన్నికి అన్నం పెట్టడానికి ముందే లతక్క కిటికీ దగ్గరికి వచ్చి కూర్చొనుంది. అప్పుడు చిన్ని తినలేదు అనుకుంది. పాపం ఆవిడ అమాయకత్వంతో ఉంటుంది. ఇప్పుడు పాయసం పట్టుకొచ్చింది, అందుకే. నేనే కదా ఇప్పుడే నా చేతులతో తినిపించి వచ్చాను, మీ కళ్ళతో కూడా చూశారు కదా లోపల నుంచి రావడం. నా మాట నమ్మకం లేదా మీకు? సరేలే, పాయసము స్వీట్ అన్నా దానికి చాలా ఇష్టము. ఆ లత చేసింది పాయసము, ఇచ్చి రాపో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఇదన్నమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దోస్తులు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం చెప్పకుండా వెళ్ళిపోకండి సుమా. మరి మీకు నచ్చినట్లయితే గసుక్కున ఒక లైక్ ఇచ్చేయండి, మీరందరూ షేర్ చేయండి. అర్థమైంది కదా దోస్తులు? మరి మన చిన్ని జీవితము ఏం కాబోతుంది ముందు ముందు అది తెలుసుకోవాలంటే ఆ దేవుడు ఎలా చేయబోతున్నాడు? ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న, మన చిన్ని 11 రోజుల పండగ బారసాల ఫంక్షన్ చేస్తారా? ప్రశాంతంగా జరుగుతుందా, లేకపోతే మధ్యలో వచ్చి ఏమైనా గడిబిడి చేస్తుందా? సౌతి తల్లి ఎలా చూడబోతుంది? ఒకవేళ చేస్తే ఎలా చేస్తారు? ఎవరెవరిని పిలుస్తారు? ఎవరికి చెప్తారు? అసలు ఆ ఫంక్షన్ ఎలా జరుగుతుంది? వీటన్నిటికంటే ముఖ్యంగా అసలు మన చిన్నికి కాబోయే మొగుడు ఎవరు? ఆ అబ్బాయి ఎక్కడుంటాడు? ఆ తర్వాత ఈ కథలో ఏం జరుగుతుంది అనేది చూడాలని అనిపిస్తుంది కదా మీకు. అయితే ఆతృతగా ఎందుకుంటారు? మరి నెక్స్ట్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇవన్నీ తెలియాలంటే మాత్రం మన
చెప్పినట్లు చెప్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు.